దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహబూబాబాదు హెచ్ఎఫ్ఎం చర్చ్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ చర్చి మహబూబాద్ చర్చిలో మరి గత 4 దినముల క్రితము దేవుని దాసుడు అద్భుతమైన అంతర్జాతీయ ప్రసంగికులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ వార్త మనందరికీ తెలిసింది. మరి అది న్యాచురల్ డెత్గా కాకుండా అది హత్య అన్నట్టుగా ఎన్నో వార్తలు మనకు వినిపిస్తున్నాయి. మరి ఇంకా వాస్తవం ఏంటో మనకు తెలియాలి. దాని గురించి పూర్తి విచారణ మరి ప్రభుత్వం యొక్క చొరవతో సిబిఐ గారి దర్యాప్తు జరిపించాలని మరి హెచ్ఎఫ్ఎం చర్చ్ తరఫున మేము కూడా ప్రభుత్వం వారికి విన్నపం చేస్తూ ఉన్నాం. ఒక దైవజనుడు ఎంతోమంది వేల మంది పిల్లలను నీతి మార్గములోకి నడిపించడానికి బలమైన శక్తి కలిగిన దైవజనుడు. సమాజము ఒక మంచి దైవజనుని 2 తెలుగు రాష్ట్రాల్లో కోల్పోయిందని మేము ఎంతో చింతిస్తున్నాం, ఎంతో బాధపడుతున్నాం. ఆయన ఎవరిని ఏ మతాన్ని మరి కించపరచలేదు, కానీ అడిగిన ప్రశ్నలు కొన్ని సందేహాత్మకమైన ప్రశ్నలకు తాను చెప్పిన సమాధానాలే తప్ప ఏ మతాన్ని కూడా ఆయన దూషించినట్టుగా మరి కించపరిచినట్టుగా లేదు అని మీ అందరినీ ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తూ, తను ఏ రక్షకుడైన ప్రభును తెలుసుకున్నాడు, ఆ ప్రభు యొక్క ప్రేమను నలుగురికి పంచాలనే ఉద్దేశంతో తను దేవుని మాటలను ఈరోజు సమాజానికి అందించి సోషల్ వర్క్ చేస్తూ మరి తను కూడా ఒక చక్కని మరి టెక్నాలజీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఎంతోమందిని మరి ఆదరిస్తూ బలపరిచిన దైవజనుడు. అట్టి దైవజనుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా విచారకరం, బాధకరం. మరి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రభు సన్నిధానములో తను ఉన్నాడని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరి వారు వదిలి వెళ్ళిన పరిచర్య, ఆ కుటుంబం, వారి సంఘ పరిచర్య దేవుడు తన కృపనిచ్చి దాన్ని బలపరుస్తూ వారి కుటుంబాన్ని, వారి పిల్లలను దేవుడు కాపాడి మరి తన యొక్క కాపుదల ఆదరణ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా యొక్క సంఘం తరపున నేను ప్రేమతో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ప్రార్థన చేసుకుందాం. అందుకే ఈరోజు ఈ క్యాండిల్ వారి యొక్క ఆత్మశాంతి కొరకు ఈ క్యాండిల్ని మేము వెలిగించి వారి యొక్క ఆత్మశాంతి నిమిత్తం, వారి కుటుంబ ఆదరణ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా తలలుంచండి, కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో దైవదాసురాలు అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గట్టిగా జీవం గల దేవ, విఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, గత 6 రోజుల క్రితం దైవదాసులు ప్రవీణ్ పగడాల గారు మీ అందరూ నిద్రించినారు. దేవా, ఆ మరణం ఏ విధంగా జరిగినదో తండ్రి నాయన, తను నీ పిలుపును అందుకొని ప్రభా నీ విశ్రాంతిలో ప్రవేశించాడని మేము నమ్ముతూ దేవా తండ్రి, మరి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆదరించాలని ప్రార్థన చేస్తున్నాం. తను ఏదైతే పరిచర్య కొనసాగించాడో ప్రభా, ప్రారంభించాడో ఆ పరిచర్యను తదనంతరం ఉన్నటువంటి దేవా తాను సిద్ధపరిచిన వ్యక్తులు కానివ్వండి, తన కుటుంబం కానివ్వండి, ఆ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళలాగున నీ కృపా సహాయం దయచేయండి ప్రభా తండ్రి. ప్రవీణ్ పగడాల గారు ఇదిగో తండ్రి, ఈ తెలుగు రాష్ట్రాలలో తండ్రి ఉన్నటువంటి క్రైస్తవులకు ఎంతోగా ఉన్నారు ప్రభా. మరి ఈనాడు ఆయన మా మధ్యలో లేకపోయినప్పటికీ నీ ప్రభా తాను ప్రకటించినటువంటి నీ యొక్క సువార్త, తాను వెలికి తీసిన ఎన్నో సత్యాలు తండ్రి మేము విన్నాం దేవా. ఆ స్ఫూర్తితో తండ్రి మేమందరమును ప్రభా తండ్రి నాయన నీ కొరకు బ్రతుకున్నట్లుగా ప్రవీణ్ గారిని మాదిరిగా తీసుకొని నీ కొరకు తండ్రి రోషము కలిగి, ధైర్యము కలిగి జీవించినట్లు సహాయం చేయండి. అలాంటి వారిని ఇంకా అనేక వేల మంది, లక్షల మందిని మీరు లేపండి స్తోత్రం నాయన. అంతటి జ్ఞానవంతులను ప్రభా మీరు ఇంకను తండ్రి నాయన కోకొల్లలుగా ప్రభా ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రభా నీ కొరకు ఉన్నతంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణ్ ప్రగడాల గారి
తండ్రి నాయన స్ఫూర్తితో ప్రభా ఎంతో మంది యువకులు ప్రభా నీ కొరకు నిలబడుటకు సత్యం తెలుసుకొనుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ దేవా మరి ప్రభుత్వాలు సరి అయిన విచారణ చేసి ప్రభా నాయన మరి కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చినట్లుగా నీకు న్యాయము సహాయం దయచేయమని మీరే తండ్రి తీర్పు తీర్చువారై ఉన్నారు గనక మీ చేతులకే సమస్తాన్ని మేము అప్పగిస్తూ అకు నీ ఆదరణ ఓదార్పు నెమ్మది దయచేసి వారి పిల్లలను ప్రభా తండ్రి మీరు కాచి కాపాడి బలపరచమని ధైర్యపరచమని మీరే వారికి తండ్రిగా ఉండి ప్రభా అంతో వారిని నడిపించమని ప్రార్థిస్తూ నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్.